హలో ఎవ్రీవన్. హౌ ఆర్ యూ ఆల్? అందరూ బాగున్నారా? నా పేరు శాంత. సో, ఈరోజు మనము 'బిగ్ బాస్ 8' సిక్స్త్ వీక్ నామినేషన్స్ వచ్చేసరికి నామినేషన్స్‌లో చాలా అంటే చాలా జరిగాయి. ఆ నామినేషన్స్‌లో ఎవరి గురించి వచ్చింది, ఏం పాయింట్స్ తీసి మాట్లాడారనేసి మాట్లాడుకుందాము. అంతకన్నా ముందు నైనిక ఎలిమినేట్ అయిన తర్వాత ఎపిసోడ్ అనేది స్టార్ట్ అవుతుందనమాట రియల్‌గా. వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ 8 మెంబర్స్ వచ్చి ఇంట్లోకి ఎంటర్ అవుతారు. ఎంటర్ అయిన తర్వాత వాళ్ళకి కొన్ని గేమ్స్ కండక్ట్ చేస్తారు. ఆ గేమ్స్‌లో రాయల్ ఛాలెంజర్స్ గెలుస్తారు. ఓజీ వాళ్ళు ఓడిపోతారనమాట. ఓజీ అంటే ఓల్డ్ హౌస్‌మేట్స్ అనమాట. ఇంకా తర్వాత ఇంకేం జరుగుతుందంటే రాయల్ ఛాలెంజర్స్ గేమ్స్ ఎక్కువ గెలిచినా వాళ్ళు కొన్నిటిని ఒక గేమ్ ద్వారా కోల్పోతారనమాట. అదే రేషన్ యాస్ వెల్ బెడ్ అన్నమాట. ఆ కంట్రోల్ వచ్చి ఓల్డ్ హౌస్‌మేట్స్, ఓల్డ్ గ్యాంగ్ దగ్గర ఉంటుంది. కాబట్టి వాళ్ళ చేతిలో ఉంటుంది. అండ్ నబీల్ మెగా గ్యాంగ్ చీఫ్ కాబట్టి తన డెసిషన్‌ని తీసుకోమని చెప్పి బిగ్ బాస్ చెప్తారు స్టార్టింగే. అదయిన తర్వాత ఇంకా మిల్క్ డిస్కషన్ ఒస్తుంది. మిల్క్ అనేది వీళ్ళ కంట్రోల్‌లో ఉంటుంది కాబట్టి వీళ్ళు ఇవ్వడానికి కొంచెం వెనకాడుతారు. బట్ గంగవ్వకి ఇవ్వాలి అన్నట్టు గంగవ్వ అడిగితే గంగవ్వకి ఇస్తామన్నట్టు జరిగిందనమాట. అదయిపోయిన తర్వాత ఇంకా ఫన్నీ కన్వర్జేషన్స్ అటు ఇటు వెళ్తాయన్నమాట. మార్నింగ్ అందరు నిద్ర లేచినాక సాంగ్ జరుగుతుంది. ఈ కుర్చీని మడత పెట్టి అని సాంగ్ స్టార్ట్ అవుతుంది. అందరూ కూడా లేచి డాన్స్ ఏస్తారు. కొత్త హౌస్ మేట్స్ వస్తారు కాబట్టి చాలా ఊపులో ఉన్నట్టు ఉంటారు. ఇక్కడ ఒకటి చెప్పాలి. ముందున్న దానికన్నా హౌస్‌లో ఇప్పుడు 16 మెంబర్స్ ఉన్నారు. 16 మెంబర్స్‌ని చూస్తుంటే ఫుల్ మజా వస్తుందన్నమాట. హౌస్ మొత్తం ఫుల్ అయిపోయింది. అసలు జనాలు ఫుల్‌గా ఉన్నట్టు చాలా కళకళలాడుతుందన్నమాట హౌస్ అయితే. అండ్ మార్నింగ్ ఇంకా విష్ణుప్రియ అండ్ రోహిణి డిస్కషన్ జరుగుతుంది. ఈ డిస్కషన్ నుండే ఎపిసోడ్ స్టార్ట్ అవుతుంది. అందులో ఒకే ఒక నేమ్ ఫ్లోట్ అవుతూనే ఉంటుంది. ఆ నేమ్ ఏందో మీకు తెలుసు. మీకు తెలుసుంటే కామెంట్ రూపంలో తెలియజేయండి. బట్ ఆ నేమ్ ఏందో, ఆ మనిషి ఎవరో నేను డిస్కషన్స్‌లో చెప్తూ ఉంటే మీకే అర్థమైపోతుంది. ఆ మనిషి మాట్లాడుతూ అందరితో ఉంటారు. బట్ మాట్లాడేటప్పుడు కూడా వాళ్ళ గురించి పాయింట్ ఔట్స్ ఎక్కడ తీద్దాం, ఏం తీద్దాం అన్నట్టు వస్తుంది. అక్కడ ఇంకా వాళ్ళ ఏజ్‌లని కనుక్కున్నప్పుడు రోహిణి 96, 94 అంటూ ఉంటారు. అప్పుడు రోహిణి ఒక పాయింట్ చెప్తారనమాట. పిల్ల బచ్చాగాలు మీరంతా నాకు అన్నట్టు. అది కూడా ఒక పాయింట్‌గా తీసుకొని ఒక అతను ఆలోచిస్తూ చెప్తూ ఉంటాడు. అతనెవరో మీకు తెలిసిపోయి ఉంటుంది ఈ పాటికే. మణికంఠ. ఈ నేమ్ అనేది ఫుల్ ఎపిసోడ్‌లోనూ కొనసాగుతూ ఉంటుంది. అతనేం చేశాడో, చేయలేదో అతనికి తెలుసో తెలీదో కానీ, అతని నేమ్ అనేది, అతని నేమ్ పైన ఉన్నటువంటి మజా అనేది ఈరోజు ఎపిసోడ్‌లో చూస్తామనమాట. ఫుల్ ఉంటుందనమాట. అతను లేకుండా ఎలాంటివి జరగదు అన్నట్టు ఈ ఎపిసోడ్ ఉంటుంది. సిక్స్త్ వీక్ నామినేషన్స్ మండే ఎపిసోడ్ 7th అక్టోబర్. అతను కూడా బయట వెళ్లి చూసుకున్నాక ఈ ఎపిసోడ్ అనేది తనకి చాలా హైప్ ఇచ్చిందనేసి మేబీ భావించొచ్చు. నా ఒపీనియన్ ప్రకారము. అదనమాట. ఇంకా గంగవ్వ బయట కూర్చొనుంటారు. గంగవ్వ బయట కూర్చొని నవీల్ మాట్లాడుతూ ఉంటారు. అట్లా వాళ్ళ కన్వర్జేషన్ పోయేటప్పుడు మణికంఠ కూర్చో ఉంటాడు కొంచెం డిస్టెన్స్‌లో. మణికంఠ ఇలా మాట్లాడుతా ఉంటే ఆహ్, సో ఇంకా నబీల్ మెగా చీఫ్ అయ్యాడు అనేసి వస్తుంది కదా! మెగా చీఫ్ గురించి డిస్కస్ చేస్తూ ఉంటాడు గంగవ్వతో. ఇంతకుముందు మేము 2 టీమ్స్‌గా ఉండేవాళ్ళం. ఇప్పుడు ఒక టీమ్‌కి నేను లీడ్ అన్నట్టు చెప్తా అంటే, అప్పుడు మణికంఠ ఇన్వాల్వ్ అయ్యి, ఇంటరప్ట్ అయ్యి, యాక్చువల్లీ ఆ మెగా చీఫ్‌ని నేనే అతనికి ఇచ్చేసాను. పోతే పోయిందిలే ఏడుస్తున్నాడు అనేసి. ఇక్కడ జోక్ చూసారా మణికంఠ వేసిన జోక్? యాక్చువల్లీ అక్కడ మణికంఠనే గదా ఎక్కువ ఏడుస్తున్నది. ఆపోజిట్‌లో చెప్పాడు. గంగవ్వ గూడా ఎపిసోడ్స్ చూసేసొచ్చారనమాట. ఇంకా గంగవ్వ గూడా నేను చూసినానులే నువ్వేడ్చింది. నా పెళ్ళాం బిడ్డలు కావాలి అనేసి నువ్వు జైల్‌లో కూర్చొని ఏడ్చింది నేను చూసినాను. నేను నామినేషన్ ఏస్తాను పోతావా అయితే ఇంకా అనేసి తన లాంగ్వేజ్‌లో అడుగుతారనమాట. అయితే బయటికి పో అన్నట్టు. వద్దవ్వా అది ఇది అనేసి ఇంక మనోడు ఎలా మాట్లాడతాడో అలా మాట్లాడినాడు. సర్లే చూస్తాను నేను దానికంతా వెయ్యనులే అనేసి అక్కడ ఫన్నీ మూమెంట్స్ జరుగుతాయి. అటు తర్వాత ఇంకా వస్తుందనమాట.
హౌస్‌లో ఎవరెవరు ఏ వర్క్స్ చేయాలి అనేది డివైడ్ అయినట్టుంది. ఇది లైవ్‌లో జరిగింది. బట్ నేను ఓన్లీ 1 అవర్ ఎపిసోడ్ చూసాను కాబట్టి చెప్తున్నాను. సో, ఇంకా అవినాష్‌కొచ్చి కిచెన్ అన్నమాట. మణికంఠ, హరితేజ. సారీ. వీళ్ళు ముగ్గురు ఉంటారు. వీళ్ళు ముగ్గురిలో వచ్చి ఇంకా యుటెన్సిల్స్ వాళ్ళ వాళ్ళ టీమ్స్‌ది వాళ్ళు వాష్ చేయాలి. వాళ్ళ బోసాన్లు, బోకులు తోమాలి. డిఫరెంట్ లాంగ్వేజెస్‌లో చెప్పాలంటే తోమాలి అన్నట్టు. రాయల్ ఛాలెంజర్స్ మీ బోసాన్లు మీరు తోముకోండి. ఓజీ టీమ్ మీది తోముకోండి అన్నట్టు వస్తుంది. బట్ అందరూ కూడా ఒకటి మిస్ అయినా కొంచెం ఇదవుతుంది. వద్దు కొంతమంది అది చేయండి, ఇది చేయండి కాదు. ఇద్దరు కంబైన్డ్‌గా చేసుకుందాం. ఒకరు తోమండి, ఒకరు కడగండి, ఒకరు క్లీన్ చేయండి అన్నట్టు ఇంకా డిసైడ్ అయ్యి వెళ్తారు. అక్కడ కొంచెం ఫన్నీ కన్వర్జేషన్ ఉంటుంది. సో, అవన్నీ అయిపోయిన తర్వాత మళ్ళీ మధ్య మధ్యలో గంగవ్వ జోక్స్ అవి ఇవి వస్తుందన్నమాట. నాకైతే ఈ ఎపిసోడ్‌లో గంగవ్వ నాకసలు సీజన్ 4 3 నాకు గుర్తుండలే. 4 అనుకుంటా. సో, గంగవ్వ అసలు హెల్త్ బాలేకుండా వెళ్ళిపోయారు. బట్ ఇప్పుడైతే తను చాలా స్ట్రాంగ్‌గా వచ్చారు. తను చేసిందైతే నాకు చాలా బాగా నచ్చుతుంది. చాలా స్ట్రాంగ్‌గా వచ్చినారామె. సో, నిన్నటి ఎపిసోడ్‌లో తను గేమ్ ఆడిన విధానం, ఇద్దరు యంగ్ గర్ల్స్ మధ్యలో అంత పెద్ద ఓల్డ్ లేడీ గెలిచారంటే చాలా గ్రేట్. ఐ రియల్లీ అప్రిషియేట్ హర్ అన్నమాట. నాకు చాలా బాగా నచ్చారామె. అండ్ ఈరోజు తను కూడా ఏమీ ఆలోచించకుండా గేమ్ పరంగానే మాట్లాడుతూ చాలా జోయల్‌గా, చాలా హ్యాపీగా అందరితో కలిసిపోయి అందరితో జోక్స్ ఏస్తూ ఉన్నారు. సూపర్ అనిపించారు నాకైతే. నేను వాంటెడ్‌లీ గంగవ్వ కోసమే ఎపిసోడ్ చూసానన్నమాట. తనేం చేస్తారు, ఏం మాట్లాడతారని. సో, ఇంకా గంగవ్వ అయితే చాలా బాగా ఇది చేశారన్నమాట. ఇంకా తర్వాత ఫైనల్‌గా అవి ఇవి అయిపోతే మెయిన్ ఇష్యూ జరిగింది. నామినేషన్స్. యెస్. నామినేషన్స్ స్టార్ట్ అయింది. నామినేషన్స్ వచ్చేసరికి ఇక్కడ ఫస్ట్ బిగ్ బాస్ చెప్తారు. సో, రాయల్ ఛాలెంజర్స్ వచ్చి ఓజీ టీమ్‌ని నామినేట్ చేసే అవకాశం ఉంది గానీ, ఓజీ టీమ్ వెళ్లి రాయల్ ఛాలెంజర్స్‌ని నామినేట్ చేసే అవకాశం లేనట్టు ఇచ్చారన్నమాట. సో, ఇక్కడ చూసారు అంటే ఎపిసోడ్‌లో రాయల్ ఛాలెంజర్స్‌లో ఫస్టే సీజన్ 1లో ఉన్నటువంటి హరితేజ గారు వస్తారు. హరితేజ గారు వచ్చి ఇంకా ఫస్ట్ నామినేషనే యష్మినేస్తారు. సో, హరితేజ నిన్న వచ్చేటప్పుడే చెప్పింది, నాకు యష్మికి ఎక్కడో పడుతుంది నాగార్జున గారు అనేసి. అన్నట్టే ఇంకా యష్మినేసుకునిందనమాట. నాకు తెలిసి హరితేజ ఇక్కడ సో, ఎక్కువ యష్మిని కాన్సంట్రేట్ చేసినట్టు ఉన్నారు. తను చూసిన ఎపిసోడ్స్ అంతా కూడా. అండ్ ఈ పాయింట్స్ పైనే తనకి నచ్చలేదు అనేసి అనిపిస్తుంది. నాకు కూడా సమ్ ప్లేసెస్‌లో ఇదే పాయింట్స్ పైన వచ్చింది. ఎంతైనా ఆమె మా ఊరమ్మాయి కాబట్టి ఆమెలాగే నాకు ఉంటుంది తెలివితేటలు, ఆలోచనలు. నాకు అదే అనిపించింది. యష్మి వచ్చి మణికంఠను టార్గెట్ చేసినట్టు. ఎంతసేపు మణికంఠ పైనే పడినట్టు. అఫ్‌కోర్స్ మణికంఠ ఏమైనా మంచివాడా? లేకపోతే మణికంఠ ఏమైనా కరెక్ట్‌గా ఆడాడా? అంటే తన గేమ్ వల్ల, తన వల్ల గూడా చాలా ఉన్నాయి. అండ్ యష్మి కూడా చాలా రకాలుగా తప్పాడింది. అండ్ యష్మి సమ్‌టైమ్స్ ఇట్లా హరితేజ చెప్పిందనమాట. లైక్ నీ అనుకున్న మనిషికి నీకు ఒక రూల్స్ ఉంటాయి. నీ అని కాని మనిషికి ఇంకొక రూల్స్ ఉంటాయి. అదెక్కడ రూల్స్? రూల్స్ అనేది ఇద్దరికి ఒకేలాగుండాలి అన్నట్టు హరితేజ చెప్తుంది. అదే విషయాన్ని మణికంఠ విషయంలో నువ్వు ఒకలాగా ఉంటావు. రిమైనింగ్ నీ ఫ్రెండ్స్ అన్న వాళ్ళ దాంట్లో ఒక రకంగా ఉంటావు. నువ్వు గ్రూపిజం గేమ్ ఆడుతున్నావు. అది నాకు నచ్చలేదు అన్నట్టు అంటుందన్నమాట. సో, అప్పుడు ఇంకా అతను లేదు. నేను మణికంఠకి వీక్లీ నామినేట్ చేస్తానన్నా. వారం నామినేట్ చేస్తా అన్నా. ఎందుకంటే తను రివెంజ్ నామినేషన్ అన్నాడు కాబట్టి, యెస్ నేను రివెంజ్ నామినేషన్ చేస్తాను. వారం చేస్తాను అనేసి అనింది. సో, ఇక్కడ ఒక పాయింట్ యష్మి అనింది. అండ్ మణికంఠ అన్నాడు. వాళ్ళకి జరుగుతూ ఉన్నాయి. మణికంఠ నామినేషన్స్ తీసుకొచ్చి ఎందుకు హరితేజ ఏసారో మణికంఠ వల్ల ఎందుకో నాకు తెలీదు. వాళ్ళవి కాకుండా మీ గేమ్ పరంగా మీరు ఇంప్రూవ్ అవ్వాలని ఇంకేమైనా ఎయొచ్చు. వాళ్ళు పడతారు. సారీ. ఏందంటే యష్మి వాంటెడ్‌లీ నామినేట్ చేస్తున్న మణికంఠ అని అంటే లేదు. మణికంఠని
సమ్ రీజన్స్ వల్లే నామినేట్ చేస్తుంది. తను చేసే పనులు అలా ఉంటాయి. మణికంఠ ఏమైనా సైలెంట్‌గా ఉన్నాడా? తన గురించి మాత్రమే ఆలోచిస్తాడు. తనే అనుకుంటాడు. తనే ప్రపంచం. తన ప్రపంచమే మిగతా వాళ్ళకి మనసు ఉంటుంది. మిగతా వాళ్ళకి అన్నీ ఉంటాయి. బాధలుంటాయి. అవి ఆలోచించకుండా తన గురించి మాత్రమే ఇతరులు గూడా ఆలోచించాలి అన్నట్టు మణికంఠ బిహేవియర్ నచ్చక సమ్ రీజన్స్ వల్ల మణికంఠ చేసేవన్నీ ఆమె కాలిక్యులేట్ చేసే యష్మి తనని నామినేట్ చేసిందనేసి నా ఒపీనియన్. ఇది హరితేజకి అర్థం కాలేదేమో నాకైతే తెలీదు. సో, ఇలా నామినేషన్స్ అనేది హరితేజ వచ్చి యష్మిని నామినేట్ చేస్తుంది. యష్మి ఫైనల్లీ ఓకే అంటుంది. సరే అదయిపోయినాక మళ్ళీ పృథ్వీ నామినేట్ అవుతాడు హరితేజ ద్వారా. పృథ్వీకి రీజన్ ఏమంటుందంటే, నువ్వు నీ సొంత బుద్ధితో, నీ ఓన్ నాలెడ్జ్‌తో నువ్వు ఆడట్లేదు. నువ్వు ఇతరుల మాట వినేసి నువ్వు ఆడుతున్నావు. నువ్వు ఇన్‌ఫ్లూయెన్స్ అవుతున్నావు అంటుంది. కరెక్ట్. ఎగ్జాక్ట్‌లీ. సో, పృథ్వీ వచ్చి ఇక్కడ ఇన్‌ఫ్లూయెన్స్ అవుతున్నాడు అనేసి కూడా నా ఒపీనియన్. ఎందుకంటే ఐ యామ్ అనే దానికి స్పేస్ ఉంటుంది. ఐ స్పేస్ యామ్ ఉంటుంది. అది మినిమమ్ అన్నమాట. అంత వాళ్ళకి తెలీదు అనుకుంటే గేమ్‌లో బై మిస్టేక్ అని పెట్టుండొచ్చు. ఓకే. తన ఫ్రెండ్స్ బెల్ కొట్టమని చెప్పారు గేమ్‌లో. బెల్ కొట్టే ముందు అట్‌లీస్ట్ చెప్పేవాళ్ళన్నా ఆలోచించాలి. లేదంటే కొట్టేవాళ్ళన్నా ఒకసారి గేమ్ ఆడేవాళ్ళన్నా ఆచితూచి ఆలోచించాలి. ఎందుకంటే అక్కడ నబిల్ ఇంకా రాలేదు. తను ఇంకొక 2 సెకండ్స్ తీసుకొని కరెక్ట్‌గా చూసి పెట్టుంటే ఈరోజు మెగా చీఫ్ పృథ్వీ అయ్యేవాడు. బలవంతుడే గాని ఆలోచన శక్తి లేదు అన్నట్టు అనిపిచ్చింది. ఏదైనా పనులు చేసేటప్పుడు, ఏదైనా చేసేటప్పుడు చేసేసాం గదా! అట్లా వేసేసాం కదా! అని వెళ్ళకుండా అట్‌లీస్ట్ 2 సెకండ్స్ ఆలోచిస్తే అక్కడ ఏదైనా మిస్టేక్ జరుగుంటే దాన్ని రెక్టిఫై చేసుకొని మనం ముందుకు వెళ్తూ ఉండాలి గానీ, తప్పు చేసుకుంటానే వెళ్ళిపోతే గెలుస్తామనేసి కాదు. ఓడిపోతాం. సో, ఇదే విషయం వచ్చి పృథ్వీ విషయంలో జరిగింది. దాన్నే హరితేజ ఎక్స్‌ప్లెయిన్ చేశారు. కానీ హరితేజ నామినేషన్స్‌ని మన పృథ్వీ అస్సలు యాక్సెప్ట్ చేయట్లేదు. ఎందుకంటే నేను ఎవరితోనూ గ్రూపిజం ఆడట్లేదు అండ్ ఇన్‌ఫ్లూయెన్స్ అవ్వట్లేదు. నేను ఇన్‌ఫ్లూయెన్స్ అస్సలు అవ్వట్లేదు. నేను నీ నామినేషన్‌ని నేను తీసుకోవట్లేదు అంటాడు. బట్ పృథ్వీ అయితే వాళ్ళ ఫ్రెండ్స్‌నే నమ్ముతున్నాడు. ఇంకా ఇన్‌ఫ్లూయెన్స్ అని పక్కన పెట్టేస్తే మోస్ట్‌లీ తన ఫ్రెండ్స్‌ని ట్రస్ట్ చేస్తున్నాడు. సో, అందుకనేసి తను ఆ గేమ్‌లో ట్రస్ట్ ఇంకా పక్కన పెట్టేస్తే కొంచెం ఆలోచన శక్తి ఉండి, కొంచెం పేషెన్స్ ఉండి ఆ గేమ్‌ని చూసుంటే ఈరోజు మెగా చీఫ్ పృథ్వీ అయ్యేవాడు అనేసి నా ఒపీనియన్ ఇది. మీకేమనిపించిందో మీరు చెప్పండి. ఇంకా హరితేజ నామినేషన్స్ అయిన తర్వాత గౌతమ్ కృష్ణ వస్తాడు. అశ్వథామ 2.0 కాదు. అశ్వథామ 4.0 వచ్చి నామినేట్ చేస్తాడన్నమాట. ఎవరినో తెలుసా? ఫస్ట్ మన విష్ణుప్రియాని. విష్ణుని నామినేట్ చేస్తాడు. విష్ణుని నామినేట్ చేస్తే నాకు బాధేస్తుందండి. విష్ణు నాకు ఆమె ఏం మాట్లాడినా మంచిగా అనిపిస్తుంది. అదెందుకో తెలీదు. సో, తను ఏదైనా చెప్తూ ఉంటే నాకు క్లారిటీగా చెప్తున్నట్టు అనిపిస్తుంది. చాలా జెన్యూన్‌గా చెప్తున్నట్టు అనిపిస్తుంది. స్ట్రెయిట్ ఫార్వర్డ్‌గా చెప్తుంది అనిపిస్తుంది. అరిచి చెప్పే వాళ్ళే స్ట్రెయిట్ ఫార్వర్డ్ కాదు. సో, ఇలా మంచిగా కూడా చెప్పేవాళ్ళు స్ట్రెయిట్ ఫార్వర్డ్‌గా చెప్తారు అనేసి నాకు విషయం చూసి అర్థమైందనమాట. చాలా జెన్యూన్‌గా చెప్తుంది తను. లైక్ యెస్, నేను ఇక్కడికి వచ్చాను. కప్పు గెలవడానికి వచ్చినానా? రాలేదా? అన్నది పక్కన పెట్టేస్తే బిగ్ బాస్ గేమ్ అనేది పర్సనాలిటీకి సంబంధించింది. సో, నేను ఆడని గేమ్‌ని ఆడతాననేసి నేను ఓడిపోవడం కన్నా, నేను అది కొంచెం టైం పడుతుంది. ఎలా ఆడాలి? ఏంటి? ఏమి? అనేసి ఆలోచించి ఆడేదానికి నేను సాధ్యమవుతుంది గానీ, నేను ఆడలేను అన్నట్టు. అంటే ఇక్కడ గౌతమ్ చెప్తాడు, "నువ్వు ఏమొచ్చినా కూడా వెనక్కడుగు వేస్తున్నావు. నువ్వు ఆడడానికి ఇష్టపడట్లేదు" అనేసి. గౌతమ్ కృష్ణ ఏం చెప్తాడంటే, "నువ్వు నీ గేమ్‌ని ఆడడం మానేసి, ఇంకొకరి గురించి ఎక్కువ ఆలోచిస్తున్నావు. నీ గురించి నువ్వు ఆలోచించు" అన్నట్టు చెప్తాడనమాట. చెప్తుందనమాట. సో, లైక్ నా గురించి నేను ఆలోచిస్తున్నానా లేదా అనేసి నాకు తెలుసు. నేను ఆలోచిస్తున్నాను. అండ్ ఇక్కడ పర్సనాలిటీకి సంబంధించింది కాబట్టి నేనెలా ఆడుతున్నానో నాకు తెలుసు అని చెప్పి విష్ణుప్రియ చెప్తుంది. తర్వాత గౌతమ్ కృష్ణ మళ్ళీ యష్మిని నామినేట్ చేస్తాడు. యష్మిని నామినేట్ చేసిన తర్వాత మర్గిను
అండ్ ఇక్కడ పర్సనాలిటీకి సంబంధించింది కాబట్టి నేను ఎలా ఆడుతున్నాను నాకు తెలుసు అని చెప్పి విష్ణుప్రియ చెప్తుంది. మనీని నువ్వు టార్గెట్ చేస్తున్నావు, మనీని నామినేట్ చేస్తున్నావు. సో అందుకనేసి అని సేమ్ రీజన్స్ హరితేజ ఎలా చెప్పిందో మళ్ళీ మనీనే వచ్చాడు. సో అలా వచ్చి గౌతమ్ కృష్ణ మా యష్మిని నామినేట్ చేస్తాడనమాట. సో ఇక్కడ మొత్తానికి మొత్తం మన అన్న చుట్టే తిరుగుతా ఉంటుంది నామినేషన్స్. మన వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ మొత్తం మన అన్నని ఏం చేసినాడా అని చూసి అన్ననే హైలైట్ చేసినారు. నాకు అతనే హైలైట్ అయినట్టు తెలిసింది ఈ రోజు మొత్తం. ఇంకా నామినేషన్స్ వస్తుంది. మెహబూబ్ నామినేషన్స్ నాకు అస్సలు నచ్చలేదయ్యా స్వామి. ఎందుకురా నాయనా వీడొచ్చిండు నామినేషన్స్ కి అన్నట్టు. మేబీ మెహబూబ్ అయితే గేమ్స్ లో మస్తు ఆడుతాడో ఏం పడో తెలియదు కానీ నామినేషన్స్ లో అసలు ఏం లేదండి. తుప్పాసలాగా చేసిండు. తుప్పాస్ నామినేషన్ నిజంగా. ఫస్ట్ మన అక్కకు వేస్తాడనమాట. ఎవడికి మన విష్ణుప్రియ అక్కకేస్తాడు. విష్ణుకి మళ్ళీ వచ్చేసినాడా అనిపించింది. సర్లే ఏదో మంచి రీజన్ చెప్తాడని చూసిన అప్పుడు ఏమనిపించిందో తెలుసా? తుప్పాసలా నీకు అసలు ఇంట్రెస్ట్ లేకుండా నువ్వు గేమ్ ఆడుతున్నావు, ఇంట్రెస్ట్ లేకుండా అన్ని చేస్తున్నావు, ఏదైనా వస్తే వెనక్కి వెళ్ళిపోతున్నావు. ఇంతకు ముందు చెప్పాను కదా నీకు ఇంట్రెస్ట్ లేదు, నువ్వు ఆడట్లేదు అనేసి. అదే రీజన్ అసలు ఆమె చెప్తుంది కదా వారం వాళ్ళ ఓల్డ్ హౌస్ మేట్స్ నామినేట్ చేసినా కూడా ఐ నీడ్ సమ్ టైమ్ అనేసి అంటుంది. ఐ నీడ్ సమ్ టైమ్ అంటుంది. ఇక్కడ నేను విష్ణుప్రియ కూడా ఒకటి చెప్పాలనుకుంటున్నాను. విష్ణుప్రియ నీడ్ సమ్ టైమ్ అంటే టైం వెళ్ళిపోతుందమ్మా. ఉన్న అవకాశాన్ని యూటిలైజ్ చేసుకో. ఆల్రెడీ 5 weeks అయిపోయింది. ఇంకా అవసరం లేదు. నీ గేమ్ నువ్వు ఆడు తల్లి. అదే ఒక సజెషన్ మాత్రమే. అండ్ అయిపోయింది. నీ పర్సనాలిటీ డెవలప్మెంట్ అంతా కూడా మంచిగా ఉంది అండ్ హ్యూమర్ కూడా ఉంది అండ్ నువ్వు జెన్యున్ గా అనిపిస్తున్నావు. ఒక ముందడిగేసి నువ్వు గేమ్ ఆడి నువ్వు ఒక మంచి ప్లేస్ కి రావాలనేసి నేను అనుకుంటున్నాను విష్ణు. అండ్ ఇంకా సీతకి వేస్తాడు మన మెహబూబ్ తెలిసే. సీతకి ఏమంటాడో తెలుసా? నువ్వు ఎవరితో కలవట్లేదు, అస్సలు మింగిల్ అవ్వట్లేదు. నేను వచ్చినప్పుడు నువ్వు వెల్కమింగ్ నాకు అస్సలు చెయ్యలేదు, నాకు నచ్చలేదు. అదేమైనా రీజనా? అందుకే సీత వచ్చినప్పుడు హాయ్ ఐఆమ్ సీత అని చెప్పి పలకరించినాను. వెల్కమింగ్ కాదా అది? మాట్లాడాను, లేదంటే నీతో మాట్లాడడానికి వచ్చిన నువ్వు సైలెంట్ గా ఉంటావు. ఫస్ట్ నువ్వే మాట్లాడట్లేదు, నేను వచ్చి మాట్లాడతాను అన్నట్టు క్లారిటీగా అతనికి చెప్పింది. నాకు తెలిసే నామినేషన్స్ అసలు దిల్కే ఎక్కట్లేదు, నచ్చలేదు అనమాట. తర్వాత వస్తుంది మన అక్క నయని పావని నామినేట్ చేస్తుంది అనమాట. నైని పవని విష్ణు నామినేట్ చేస్తుంది, యష్మిన్ నామినేట్ చేసింది అండ్ సీతని నామినేట్ చేస్తుంది. అండ్ నువ్వు నాతో కలవట్లేదు, నన్ను ఇది చేయట్లేదు, సేమ్ రీజన్స్ చెప్తారు. ఇంకా వీళ్ళది అంతగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. అండ్ యష్మిది సేమ్ మణికంఠ రీజన్స్ అవి ఇవి ఉంటాయి. నాకు ఇక్కడైతే బాగా నచ్చిన నామినేషన్స్ ఎవరిదంటే టేస్టీ తేజాది. సో నామినేషన్స్ అప్పుడు టేస్టీ తేజ వచ్చి కొంచెం ఓవర్ యాక్టింగ్ చేశాడు. వాళ్ళు వీళ్ళు నామినేట్ చేస్తా అంటే నవ్వడం, అది చేయడం ఇది చేయడం. బట్ నాకు ఇక్కడ మంచిగా అనిపించింది తన పాయింట్స్ ఏంటంటే, తేజ ఒక విషయం చెప్తాడు. నేను ఇక్కడ చెప్పాలంటే 8 మందికి బోర్డు రీజన్ చెప్తా, 8 మంది మెడలోనే నేను నామినేట్ బోర్డు వేయాలి, కానీ నేను వేయట్లేదు, అదేందో రీజన్స్ పాయింట్స్ చెప్తానబ్బా అంటాడు. టేస్టీ తేజ అయితే నాకు నామినేషన్స్ అప్పుడు 7th season లో కూడా మస్తు నచ్చుతాడు. పాయింట్ టు పాయింట్, పిన్ టు పిన్ క్లియర్ గా క్లారిటీగా ఓట్స్ అనేది కరెక్ట్ గా ఉంటది అండ్ ఫార్మేషన్ ఆఫ్ ది సెంటెన్స్ కూడా సూపర్ గా ఉంటుంది. సో అదే విధంగా ఈ రోజు చెప్తాడు ఎందుకు 8 మందిని నామినేట్ చేయాలి అంటున్నాను అనేసి తను చెప్పింది. రీజన్ ఏంటంటే మార్నింగ్ లేస్తారు, డాన్స్ వేయాలి కదా బిగ్ బాస్, పని పాట లేకుండా సాంగ్ పెడతారా? నేను ఎప్పుడు కూడా చూడలేదు. బిగ్ బాస్ సాంగ్ పెట్టినప్పుడు ఏందయ్యా కుక్కల రావడము, అది నాకు నచ్చలేదు అంటాడు. సరే ఏదైతే ఏముంది అది నాకు ఛాన్స్ లేదు కాబట్టి, నాకు 2 నామినేషన్స్ ఉన్నాయి కాబట్టి ఒక నామినేషన్ సీతను వేస్తున్నాను, తను చీఫ్ గా ఫెయిల్ అయ్యిందంటూ నామినేట్ చేస్తాడు. ఎందుకంటే క్లారిటీగా ఒక పాయింట్ చెప్తాడు. సో గేమ్స్ లో అందరూ కూడా
సర్వైవల్ ఆఫ్ ది ఫిట్‌నెస్‌కి ఎవ్వరు అనర్హులు అన్నప్పుడు 'మణికంఠ' నేమొచ్చినప్పుడు నువ్వు 'మణికంఠని' ఎందుకు తీయకుండా నిన్ను నువ్వు సాక్రిఫైస్ చేసుకొని, నేను ఫిట్ కాదని చెప్పి వెళ్ళిపోతావు. అక్కడ నీకు క్లారిటీ లేదు. అతన్ని చెప్పినప్పుడు టీమ్ మెంబర్స్ అందరూ చెప్పినప్పుడు నువ్వెందుకు అట్లా సాక్రిఫైస్ చేశావంటే, లేదు అక్కడ నా టీమ్‌లో అతను నన్ను నమ్మి వచ్చాడు కాబట్టి నేను తనకిచ్చినాను. లేకపోతే తనని నేను చేయను. నాకిక్కడైతే సీత బాగా నచ్చింది. అండ్ నాకు 'టేస్టీ తేజ' పాయింట్స్ కూడా నచ్చాయి. బట్ నేను ఇటు సైడ్ నుండి కూడా ఆలోచిస్తే యాస్ ఎ లీడ్‌గా నేను గాని ఉంటే నా టీమ్ మెంబర్స్ ఎక్కడైనా పడిపోతారు, బాధపడుతున్నారు అన్నప్పుడు నేను నా టీమ్‌ని కాపాడుకోవాలి. నా టీమ్ మెంబర్స్‌ని కాపాడుకోవాలి కాబట్టి నా టీమ్‌లో ఉన్న ప్రతి ఒక్కరికి నేను అవకాశం ఇవ్వాలి. ఒకసారి ఛాన్స్ ఇస్తే కదా వాళ్ళు ఓకేనా? కాదా? అని తెలుస్తుందన్న దానికన్నా నేను ఛాన్స్ ఇవ్వాలి. యాస్ ఎ టీమ్ లీడ్‌గా నేను దెబ్బతిన్నా పర్లేదు అన్నట్టు నేనుంటాను. అండ్ వాళ్ళతో పాటు నేను ఎదగాలి. నాతో పాటు వాళ్ళు ఎదగాలి అనేసన్న పాయింట్‌తో నేను 'మణికంఠకి' ఛాన్స్ ఇస్తాను అన్న రీజన్ వల్ల ఏమైనా సీత ఇచ్చిందా అనేసి నాకనిపిచ్చింది. అండ్ నాకు బాగా నచ్చిందనమాట. అండ్ 'టేస్టీ తేజ' అది పాయింట్స్ కూడా కరెక్టే. బట్ ఏ రకంగా ఆలోచిస్తే ఇలా అనుకుంటున్నాను. దిస్ ఈజ్ మై ఒపీనియన్ అనమాట. సో, నాకైతే చీప్‌గా సీత ఎక్కడ కూడా ఫెయిల్ అయినట్టు అనిపిచ్చలేదు. వాళ్ళ టీమ్ మెంబర్స్‌కి ఛాన్సెస్ అనేది ఇచ్చుకుంటా వచ్చింది తను. సో, అక్కడ నాకు హ్యుమానిటీ పరంగా అండ్ చీఫ్‌గా నాకు తను బాగా నచ్చింది. ఎవరికి నచ్చింది, ఎవరికి నచ్చలేదు నాకు తెలీదు. నాకైతే బాగా నచ్చింది. తర్వాత మణికంఠన్ నామినేట్ చేస్తాడనమాట మన టేస్టీ తేజ గారు. వావ్! అనిపించింది నాకైతే. వావ్! అంటే వావ్ మూమెంట్ అన్నట్టు అనిపించింది. వీడి గురించే తిరుగుతాంది ఏందిరా స్వామి అనిపించింది. బట్ మళ్ళీ లాస్ట్‌కి వాడితోనే ఎండిందనమాట. వాడి నేమ్‌తోనే. వాడిని నామినేట్ చేస్తూ ప్రపంచంలో ప్రతి ఒక్క మనిషికి ప్రాబ్లమ్స్ ఉంటాయి. నాకు ఉంది. ఇక్కడుండే హౌస్‌మేట్స్ అందరికీ ఉంది. రోహిణి గూడా పడిపోయి యాక్సిడెంట్ అయింది. తనకి ఉంది. అందరికి ఉంది. బాస్ నీకు మాత్రమే ఎందుకు? నాకు ప్రాబ్లమ్స్ ఉన్నాయనేసి చెప్పుకుంటావు. అండ్ నువ్వు అలా చెప్పడం వల్లనో లేదంటే నీ గేమో నాకు తెలీదు. నువ్వు రియల్ గేమ్ చేంజర్‌వి. రియల్ గేమర్‌వి. నువ్వు ఎవరితో అయినా మాట్లాడి పాయింట్స్ పట్టుకొని ఏస్తావు. అది నీకు నీ అంతట నీకే వస్తుందా? లేదంటే మేబీ అది సందర్భానుసారంగా జరుగుతుందా? ఏంటి అని తెలీదు. బట్ నువ్వైతే నీ అంతట నువ్వు ఆలోచించి వేసేది గాని నువ్వు నిజంగా గేమర్‌వి. సో, నిన్ను నమ్మడానికి లేదు. అది ఇది అని చెప్పి ఇంకా నాకు 'టేస్టీ తేజ' పాయింట్స్ అయితే బాగా నచ్చాయి. ఇంకా అంతటితో ఎపిసోడ్ అయిపోతుంది. సో, ఈరోజు ఎపిసోడ్ మొత్తం కూడా ఒక మనిషి చుట్టూ జరిగింది. అదే మనకంట. అండ్ గంగవ్వ ఆర్ట్ అయితే నాకు బాగా నచ్చుతుంది. అండ్ విష్ణుప్రియ ఎలా ఉంది, సీత ఎలా ఉంది, యష్మి సైకోయిజం అనేసి ఒక వర్డొస్తుంది. అవన్నీ కూడా చూసుంటారు. అండ్ ఈ రివ్యూ గనక మీకు నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్స్. నేను 2 ఛానల్స్‌లో అప్‌లోడ్ చేస్తున్నాను వీడియోస్. మీకు నచ్చితే గనక నా వీడియోస్‌ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నా ఛానల్ నేమ్స్ వచ్చి అట్ ప్రెజెంట్ అప్డేట్స్ అండ్ మై ఒపీనియన్, మై రివ్యూస్. మై రివ్యూస్, మై ఒపీనియన్ సంథింగ్ ఉందనమాట. ఏంటి ఛానల్ నేమే మర్చిపోయినావా అంటారా? అంతే అండి. ఆఫీస్‌కెళ్ళేసి వచ్చాం నైట్ షిఫ్ట్. అన్నీ మర్చిపోతున్నా. ఏం చేస్తాం? బ్రెయిన్ దొబ్బే. ఓకే. ఫైనల్లీ మై ఒపీనియన్, మై రివ్యూస్ అన్నమాట. సో, ఈ 2 ఛానల్స్‌ని మీరు సబ్స్క్రైబ్ చేసుకొని, నా ఛానల్స్‌ని ఎంకరేజ్ చేయగలరని కోరుకుంటున్నాను. థాంక్ యూ సో మచ్ గైస్. బై బై. స్టే ట్యూన్డ్. కీప్ స్మైలింగ్ ఆల్వేస్.